విజయవాడలో దుర్గా ఘాట్ వద్ద స్నానాలు ఆచరిస్తూ కూడా అక్కడ కృష్ణా జలాల దగ్గర ఒక పిల్లవాడు మృత్యువాత చెందిన పరిస్థితి అయితే ఉంది. 18 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య కళాశాలలో చదువుతూ అక్కడ టీసీ తీసుకోవడానికి అనంతవరం నుంచి అయితే ఇక్కడికి అనంతపురం దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది కొంతమంది పిల్లలతో. అయితే అక్కడ లోపలికి ఏదైతే ఈత కొడదామని చెప్పి లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉందో అక్కడ లోతు తెలియక అక్కడ పడిపోయిన పరిస్థితి ఉంది. అతనికి సంబంధించిన బంధువులు తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మనతో పాటు ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. ఆయన తండ్రి కూడా ఎంతో ఆవేదనతో విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. పిల్లవాడు 18 ఏళ్ళు మాత్రమే, ఇప్పుడే ఇంటర్ పూర్తి చేసుకుని హయ్యర్ స్టడీస్ కోసం అయితే కనుక ఆయన పిల్లవాడు టీసీ కోసం వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆయన ఎంత బాధపడుతూ ఉన్నారో, ఎంత విలపిస్తున్నారో. నీళ్లు కూడా నేను తాగను అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. పిల్లవాడిని తలుచుకుంటూ కూడా అంత దూరం నుంచి డెడ్ బాడీని తీసుకెళ్లేందుకైతే ఇక్కడికి వచ్చారు. ఆయన నాకు మంచినీళ్ళు కూడా తాగేందుకు కూడా నాకు వద్దు అని కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనతో పర్సన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అభిరామ్ ఎలాగా అందులో నీళ్ళలో పడిపోవడం జరిగింది? ఈతకి వెళ్ళారు, అక్కడికి అందరూ అబ్బాయిలు ఈతకి వెళ్ళారు. ఈరోజు అనంతపూర్ సరౌండింగ్ పిల్లలంతా వచ్చి ఇక్కడకు సర్టిఫికేట్ తీసుకెళ్ళక వచ్చారు. అనంతపూర్ ఇక్కడ విజయవాడకి చైతన్య కాలేజీలోకి వాళ్ళ నిమిత్తంలో గుడికి వెళ్ళాలని చెప్పి స్నానానికి వెళ్ళారు. అక్కడికి స్నానానికి వెళ్తే అక్కడ గుంట ఉండేది తెలియదు అబ్బాయిలకి. అందరూ ఈత కొట్టారు. ఇటు సైడ్ తక్కువ ఉంది, అటు సైడ్ తక్కువ ఉంది, మధ్యలో మాత్రం గుంట ఎక్కువ ఉంది. ఆ గుంటలో దిగిన దానివల్ల అబ్బాయి భయపడేసి నీళ్ళు మింగేసి లోపలికి వెళ్ళాడు. చుట్టూ ఈ స్టూడెంట్స్ మిగతా అబ్బాయిలందరూ కూడా అందరు కేకలు వేస్తారు. అందరు పిలిచి ఎవరు రాలేదు. అందరు కేకలు వేస్తే ఎవరు రక్షించడానికి రాలేదు. ఆ పిల్లలు కూడా వెళ్ళారు, అప్పటికే లోపలికి వెళ్ళాడు. 2 అవర్స్ అబ్బాయి కనిపించలే. 2 వెతికారు. 2 అవర్స్ తర్వాతనే అబ్బాయి బయటికి కనిపించారు. 11:10కో 11:30కో 20కో సంథింగ్ టైము. ఆ టైంలో అబ్బాయి బయటపడిందని మాకు ఇన్ఫర్మేషన్. మేము అనంతపురం నుంచి ట్రావెలింగ్లో ఉన్నాం. అప్పుడు ఇన్ఫర్మేషన్ 11:10 దొరికాడని. అవును, అనంతపురం నుంచి మేము వచ్చాము ఇక్కడికి. 11:10కి అక్కడ బయలుదేరాం. అంటే ఏ సమయంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబు ఇలాగ పడిపోయాడు అని చెప్పి? 8:30 to 9 బిలో. ఎగ్జాక్ట్లీ టైం గుర్తులేదు. 8:30 to 9 బిలో ఆ టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అబ్బాయి ఇట్లా స్నానానికి వెళ్ళి మిస్సింగ్ అయినాడు అని చెప్పి, గల్లంతయ్యాడని చెప్పని. 11:10కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అబ్బాయి దొరికాడు అని చెప్పి. 2 అవర్స్ వరకు దొరకలేదని చెప్పి అన్నాడు. చాలా కంగారు పడినారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు. ఈయన ఊరు నుంచి వస్తుంటే మాది అనంతపురం టౌన్. అగ్రికల్చర్ రైతు, తోటలో ఉన్నాడు ప్రజెంట్. అక్కడ నుంచి వస్తే దారిలోనే సిగిజల్ అనే గ్రామంలో పడిపోయినాడు కింద. మధ్యతో పడిపోతే నేను కారు తీసుకెళ్ళి అనంతపురం నుంచి నేను పికప్ వేసుకొని వచ్చాను అనమాట. అక్కడ నుంచి తీసుకొని వచ్చాను. నాకు ఈయన ఫ్రెండ్ అనమాట. ఆయన పరిస్థితి చూడొచ్చు మనం. అసలు ఆయన మాట్లాడలేని పొజిషన్లో అయితే ఉన్నారు. అభిరామ్ చనిపోయాడు అని చెప్పిన తర్వాత అయితే కనుక ఆ సంబంధించిన వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన కాన్షియస్లో లేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన స్నేహితుడు కూడా మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. అనంతపురం దగ్గర నుంచి కూడా వాళ్ళు ట్రావెల్ చేసుకుంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎలా తెలిసింది సార్ మీకు ఈ వార్త? వాళ్ళే చెప్పినారమ్మయ్యా. ఆడ ఏం జరిగిందని చెప్పారండి? పిల్లోడు నీళ్ళలో పోయినాడు, కనపడలేదు. మీరు తొందరగా వచ్చేయని చెప్పిరమ్మయ్యా. నేను తోటలో మందు కొడతా అంటే తోటకి. బాబు ఏం చెప్పి బయలుదేరాడండి అనంతపురంకి? సర్టిఫికేట్లు తెచ్చుకుంటానంటే వచ్చి పంపించినాడమ్మయ్యా. లేకుండా ఆడ పంపిను. నేనే వద్దామనుకోంటమ్మా, అందరూ పోతాండర్లేనా, ఏం కదా నేను పోతాను తెచ్చుకుంటాలే అనే స్వామి. నాకు పరిమితి అబ్బగా వాడిని పంపించి, లేకుంటే నేను వస్తానమ్మయ్యా. ఫోన్ చేసాడు, దిగుతానే ఫోన్ చేసినాడమ్మయ్యా. మళ్ళీ కాలేజీ పోతానే ఒకసారి ఫోన్ చేయనైనా అని చెప్పింటమ్మయ్యా. వచ్చాను, దర్శనం చేసుకున్నాను. లేదమ్మయ్యా, స్నానం చేసి గుడికి పోతానని. చూడొచ్చు మనం ఎంత ఆవేదనతో ఆ తండ్రి ఉన్నాడో మనం ఖచ్చితంగా చూడొచ్చు. అభిరామ్ ఆఖరి మాటలు అదే సమయానికి అవుతుంది అని చెప్పి కూడా ఆయన ఊహించుండరు. మేబీ విజయవాడ వచ్చాను నాన్న అని కూడా అభిరామ్ చెప్పాను
అభిరామ్ చెప్పాడు అని కూడా వాళ్ళ నాన్న గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అభిరామ్ లాస్ట్గా అయితే కనుక నేను విజయవాడ చేరుకున్నాను అంటూ కూడా అభిరామ్ వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్టుగా కూడా అభిరామ్ తండ్రి మనతో చెప్తూ ఉన్నారు. అభిరామ్ లోపల ఈత కొట్టేందుకైతే కనుక లోపల ఎక్కడైతే ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండదో అక్కడికి దిగిన తర్వాత స్నేహితులతో కొంచెం లోపలికి వెళితే అక్కడ ఆ లోతు కూడా తెలియకుండా ఈత కొట్టేందుకు వెళ్ళినప్పుడు ఆ నీళ్ళని మింగేయడం వల్లనే ఖచ్చితంగా ప్రమాదం ఎక్కువగా జరిగింది. 2 గంటల పాటు వరకు కూడా అతని మృతదేహం అయితే దొరకలేదు. అక్కడ వెలికి తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ దొరకలేదు. 2 గంటల తర్వాత అయితే కనుక 11 గంటల 10 నిమిషాలకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా కూడా ఆయన స్నేహితులు కూడా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అభిరామ్ చనిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళ స్నేహితులు కూడా అక్కడి నుంచి హుటాహుటిన అయితే కనుక పేరెంట్స్ని తీసుకొని కానీ హాస్పిటల్కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. విడంజలి శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.